ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. సాక్షాత్ పరమాత్మ సాయినాథ్ మహారాజ్కి జై. ఉదీపాట. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద పరమాత్మ సాయినాథ్ మహారాజ్ పాడిన పాట. శ్రీ సాయిబాబా చరిత్ర 33వ అధ్యాయంలో శ్రీ సాయి అప్పుడప్పుడు ఎంతో సంతోషంతో తేలిపోతూ పాటలు పాడుతూ ఉండేవారని వ్రాయబడింది. అప్పుడు ఆయన మహామహిమాన్వితమైన ధునిలోని ఊదిని భక్తులకు ప్రసాదిస్తూ ఊదిని కీర్తిస్తూ పాడేవారట. ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ అశాశ్వతాలు, చివరికి అన్నీ బూడిదగా మారవలసిందే. పాంచభౌతికమైన ఈ శరీరం సౌఖ్యాలన్నింటినీ అనుభవించినా చివరకు బూడిదగా మారుతుంది. ఎప్పటికీ నశించని సచ్చిదానంద పదవే సత్యమని, జగత్తు అశాశ్వతమని శ్రీ సాయి ప్రతిరోజు ఊది పంచుతూ భక్తులకు తెలుపుతూ ఉండేవారు. జీవిత లక్ష్యాన్ని, నిత్య జీవిత విధానాన్ని ఊది పంచుతూ ఇలా రోజు గుర్తు చేస్తూ ఉండేవారు బాబా. విభుని యొక్క వైభవమే విభూతి అంటే శ్రీ సాయి ప్రసాదించిన ఊది ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయుర్దాయాన్ని ప్రసాదించి ఆతురతలను తగ్గిస్తుంది. అలాంటి మహామహిమాన్వితమైన ఊది ప్రసాదించడం ద్వారా బాబా ఇహపర సౌఖ్యాలు తాను ప్రసాదించగలనని గుర్తు చేస్తూ ఉండేవారు అని శ్రీ సాయిబాబా చరిత్ర చెప్తుంది. నిజానికి భజన సంకీర్తనలన్నీ కూడా గురు చరణాలపైన మనసు కేంద్రీకరించి తన్మన్లను ఆయన పరం చేసి ఆయనతో తాదాప్యం చెంది ఆయన కృప పొందటానికే కదా. షిరిడీ సాయి భక్తుల్లో చాలామందికి సత్సంగము భజన అయ్యాక ఊది తీసుకునేటప్పుడు పాడుకునే పాట ప్రత్యేకంగా లేకపోవటం ఏదో కొరతగా ఉందంటూ ఉంటారు. ఈ పాట అలాంటి కొరతను తీరుస్తుంది. పైగా ఈ పాట మొదటి 2 పదాలు స్వయంగా పరమాత్మ ఈ సాయిబాబానే కూర్చారు కనుక ఆ వాక్యాల ప్రభావం గొప్పగా ఉంటుందంటంలో సందేహమే లేదు. ఊది పాట. శ్రీ సాయి ఊది ప్రసాదిస్తూ పాడిన ఈ పాట ఆయన రచన అని చెప్పుకోవచ్చు కదా. రమతే రామ ఆయోజీ ఆయోజీ ఊదియంకి గోనియా లాయోజీ లాయోజీ. రమతే రామ ఆయోజీ ఆయోజీ ఊదియంకి గోనియా లాయోజీ లాయోజీ. ఇది బాబా పాడినటువంటి 2 వాక్యాలు. రమతే రామ ఆయోజీ ఆయోజీ ఊదియంకి గోనియా లాయోజీ లాయోజీ. మనకు భజన సౌలభ్యం కోసంగా నేను ఈ విధంగా కూర్చాను. ఆరోగ్యమిచ్చును ధునిలోని విభూతి, ఐశ్వర్యమిచ్చును సాయి విభూతి. ఆరోగ్యమిచ్చును ధునిలోని విభూతి, ఐశ్వర్యమిచ్చును సాయి విభూతి. ఆయుష్యమిచ్చును బాబా విభూతి, కైవల్యమిచ్చును షిరిడీ విభూతి. ఆయుష్యమిచ్చును బాబా విభూతి, కైవల్యమిచ్చును షిరిడీ విభూతి. రమతే రామ ఆయోజీ ఆయోజీ ఊదియంకి గోనియా లాయోజీ లాయోజీ. రమతే రామ ఆయోజీ ఆయోజీ ఊదియంకి గోనియా లాయోజీ లాయోజీ. నానుదిట్టి రేఖను నియమించు విభూతి, ఆనందధామము పరమాత్మ విభూతి. నానుదిట్టి రేఖను నియమించు విభూతి, ఆనందధామము పరమాత్మ విభూతి. నామదిని నిలుపును సాయి విభూతి, సాయి దర్శనమిచ్చు లీలా విభూతి. నామదిని నిలుపును సాయి విభూతి, సాయి దర్శనమిచ్చు లీలా విభూతి. రమతే రామ ఆయోజీ ఆయోజీ ఊదియంకి గోనియా లాయోజీ లాయోజీ. ఆరోగ్యమిచ్చును ధునిలోని విభూతి, ఐశ్వర్యమిచ్చును సాయి విభూతి. ఆయుష్యమిచ్చు
ఆయుష్యమిచ్చును బాబా విభూతి, కైవల్యమిచ్చును షిర్డీ విభూతి. రమతే రామాయోజీ అయోజీ, ఉదయంకి గునియాలయోజీ లయోజీ. నానుదిటి రేఖను నియమించు విభూతి, ఆనందధామము పరమాత్మ విభూతి. నామదిని నిలుపును సాయి విభూతి, సాయి దర్శనమిచ్చు లీలా విభూతి, సాయి దర్శనమిచ్చు లీలా విభూతి. రమతే రామాయోజీ అయోజీ, ఉదయంకి గునియాలయోజీ లయోజీ. ఏదైనా బాణీ కట్టుకుని ఎవరికి తోచిన బాణీ ఇది ఊది పెట్టుకునేటప్పుడు సత్సంగాల తర్వాత చదువుకుంటే బాగుంటుంది. శ్రీ సాయిబాబా చరిత్ర 5వ అధ్యాయంలో బాబా తన కాళ్లకు చిన్న మువ్వలు కట్టుకొని చాలా సొగసుగా నాట్యం చేసేవారు, భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు అని రాశారు. శ్రీ సాయిబాబా చరిత్ర 7వ అధ్యాయంలో ఒకసారి శ్రీ సాయి ద్వారకామాయిలో కూర్చొని మహల్సాపతి అప్పా షింపే కాశీరామ్తో మాట్లాడుతూ ఉన్నారు. అంతులోనే బాబా ఇట్లా అన్నారు, మన నలుగురము కలిసి భజన చేద్దాము, పండరి ద్వారములు తెరవబడి ఉన్నాయి, వినోదముగా పాడదములెండు అన్నారు. అప్పుడు ఆ నలుగురు కలిసి పండరి భజనలు పాటలు పాడుకున్నారు అని రాశారు. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ్ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై. ఆయ్ రమతే రామాయోజీ అయోజీ, ఉదయంకి గునియాలయోజీ లయోజీ. రమతే రామాయోజీ అయోజీ, ఉదయంకి గునియాలయోజీ లయోజీ. ఆరోగ్యమిచ్చును ధునిలో విభూతి, ఐశ్వర్యమిచ్చును సాయి విభూతి. ఆయుష్యమిచ్చును బాబా విభూతి, కైవల్యమిచ్చును షిర్డీ విభూతి. నానుతిటి రేఖను నియమించు విభూతి, ఆనందధామము పరమాత్మ విభూతి. నామదిని నిలుపును సాయి విభూతి, సాయి దర్శనమిచ్చు లీలా విభూతి. రమతే రామాయోజీ అయోజీ, ఉదయంకి గునియాలయోజీ లయోజీ. రమతే రామాయోజీ అయోజీ, ఉదయంకి గునియాలయోజీ లయోజీ. రమతే రామ అయోజీ అయోజీ, ఉదయంకి గునియాలయోజీ లయోజీ. శ్రీ సాయినాథ్ మహారాజ్ की जय, भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त की जय.